Progress. Good afternoon, everyone. క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా. సో ఇన్ దట్ దే విల్ షేర్ ద క్వశ్చన్ బ్యాంక్ లైక్ ఫర్ దిస్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ ఇప్పటి వరకు మనం ఏదైతే కంప్లీట్ చేస్తున్నామో సో అంతవరకు క్వశ్చన్ బ్యాంక్ పీడిఎఫ్ వస్తుంది. సో మెటీరియల్ అయితే రెడీగా ఉంది. జస్ట్ ఇట్ వాజ్ ఇన్ మనకి ఇక్కడ రావడానికి టైం పడుతుంది. సో మ్యాథ్స్ ఈ వీక్ లోపలే వచ్చేస్తుంది కాబట్టి సో అంటిల్ దెన్ జస్ట్ విల్ ఫాలో ద పీడిఎఫ్ ఫాలో అవ్వండి. సో యూ విల్ గెట్ ద క్వశ్చన్ బ్యాంక్. ఓకే. ఓకే, ఎంట్రీ చెప్పండి. షేర్స్ ఇష్యూడ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద అసెట్ అక్వైర్ చేసినందుకు షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. ఎంట్రీ ఏంటి? అసెట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. నార్మల్గా అయితే మనం ఎంట్రీస్ ఎలా పాస్ చేస్తాం? లైక్ అసెట్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాసేయచ్చు. తర్వాత ఈక్విటీ షేర్స్ ఆర్ ఇష్యూయింగ్ టు ద ప్రమోటర్ బికాస్ మనకి ప్రమోటర్స్ ఎందుకు ఇష్యూ చేస్తామంటే జస్ట్ ఇన్ రిటర్న్ కంపెనీ ఏం తీసుకుంటున్నారంటే కంపెనీ ఇన్ రిటర్న్ ఈక్విటీ షేర్స్ ఆర్ ఇష్యూయింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గుడ్ విల్. అంటే వాళ్ళు ఏంటంటే ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రమోటర్స్ వారు గివెన్ ద సర్వీసెస్ టు ద కంపెనీ. సో వాళ్ళు ఒక కంపెనీకి ఒక గుడ్ విల్ అనేది క్రియేట్ చేశారు. సో ఆ గుడ్ విల్ క్రియేట్ చేసినందుకు కాను మనం ఏంటంటే కంపెనీ వీఆర్ ఇష్యూయింగ్ ద షేర్స్ టు ద ప్రమోటర్స్. సో గుడ్ విల్ లేకుండా పెట్టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. అండర్ రైటర్స్కి మనం ఏంటంటే వీఆర్ ఇష్యూయింగ్ ద షేర్స్. ఎంట్రీ ఏంటండి? ఎలాగంటే రాయొచ్చు, నో ప్రాబ్లం. అల్టిమేట్గా నెట్ ఎంట్రీ అదే పడుతుంది మనకి. సో ఎంట్రీ ఏంటండి? టు షేర్ క్యాపిటల్. అండర్ రైటర్ కమిషన్ అండర్ రైటర్ అకౌంట్ పెట్టు షేర్ క్యాపిటల్. క్లియర్? 3 ఎంట్రీస్, స్పెషల్ ఎంట్రీస్ ఇవి. సో మనం నార్మల్గా చేసే వాటితో పోల్చుకుంటే ఏంటంటే దీస్ ఆల్ ఆర్ ద నాన్ క్యాష్ ఎంట్రీస్. అంటే మనం ఏంటంటే కన్సిడరేషన్ క్యాష్లో కలెక్ట్ చేయట్లేదు. క్లియర్? సో మనం ఆల్రెడీ క్వశ్చన్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ ఎంతండి? 10 కదా? 9. ఓకే, 9లో ఫస్ట్ పార్ట్ అయిపోయిందా? సచ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్కి ఇష్యూ చేసాం. షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఇష్యూ ఎట్ పార్ చేశారంటే సో వాట్ హియర్ దే ఆర్ డూయింగ్ లైక్ మీన్స్ పర్చేజ్ ఆఫ్ అసెట్ పర్చేజ్ చేస్తున్నారు. ఎంట్రీ పాస్ చేయమన్నారు, చేస్తాం. నెక్స్ట్ ఏంటండి అంటే షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియంకి షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. సో ప్రీమియంకి షేర్స్ ఇష్యూ చేస్తున్నారంటే టోటల్గా మనం అసెట్ ఎంత పర్చేజ్ చేసామండి? 10,80,000 పర్చేజ్ చేసాం. అంటే మనం పే చేయాల్సింది కూడా 10,80,000. ఆ 10,80,000 ఏదైతే పే చేయాలో దాన్నే పార్ట్స్ షేర్స్ కింద డివైడ్ చేసి ఇవ్వండి అంటున్నాం మనం. అదవునా? 10,80,000 పే చేయాలి. ఆ పే చేసేది ఏదో క్యాష్ ఇవ్వకుండా షేర్స్ ఇస్తున్నారు కదా, ఆ షేర్స్ ని పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఎన్ని షేర్స్ వస్తే క్యాలిక్యులేట్ చేయండి. సో నౌ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ప్రీమియంకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ప్రీమియం ఎంత అండి? అంటే 20%. యాక్చువల్గా షేర్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. అంటే 120 రూపీస్కి ఇష్యూ చేయాలి. 120 రూపీస్కి ఇష్యూ చేయాలి. అలా ఎనీ నెంబర్ ఆఫ్ షేర్స్ మీరు ఆఫర్ చేయగలరు. క్యాలిక్యులేట్ చేయండి. 9,000 ఎలా వస్తుంది మీకు? 10,80,000 డివైడెడ్ బై 120 చేసామంటే యూ విల్ గెట్ ద 9,000 షేర్స్. సో ఆ 9,000 షేర్స్ ని మనం 100 ఏమో క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేస్తాం, 20 ఏమో చెప్పండి 20 సెక్యూరిటీస్ ప్రీమియం. దట్స్ ఇట్. స్టార్ట్ చేయండి ఎంట్రీ.
పార్ట్ ఏలో ఏంటండి, షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్. ఇష్యూ ఎట్ పార్. ఎట్ పార్కి ఇష్యూ చేస్తుంటే మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలండి? ఎట్ పార్కి ఇష్యూ చేస్తున్నాం, వీఆర్ పర్చేసింగ్ ద అసెట్. అసెట్ పర్చేస్ చేస్తున్నాం. అసెట్ పర్చేస్ చేసినందుకు ఫస్ట్ ఎంట్రీ ఏమని రికార్డ్ చేసి ఉంటాం మనం? అసెట్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ ఎవరండి? సి లిమిటెడ్ కదా, సి లిమిటెడ్ అకౌంట్. ఎంత వాల్యూ ఆఫ్ ద అసెట్ పర్చేస్ చేసాం? 10,80,000. ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ, వీఆర్ ఇష్యూయింగ్ ద షేర్స్. షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. షేర్స్ ఇష్యూ చేయాలి అంటే ఎనీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేయాలి అండి అంటే నెంబర్ ఆఫ్ షేర్స్, ఫస్ట్ కేసు ఇది, నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్. ఫస్ట్ కేసులో మనం ఎనీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేయాలి అండి అంటే టోటల్ 10,80,000. 10,80,000 పే చేయాలి. ఈచ్ షేర్ ప్రైస్ ఎంత? 100. సో ఎంత వస్తుందండి? 10,800 షేర్స్ ఇష్యూ చేయాలి ఫస్ట్ కేసులో. సో 10,800 షేర్స్ ఎవరికి ఇష్యూ చేస్తున్నాం మనం? సి లిమిటెడ్. సి లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. సో being issue of 10,800 equity shares of rupees 100 each. 100 rupees each ఏదైతే షేర్స్ ఉన్నాయో అలాంటి షేర్స్ 10,800 ఇష్యూ చేస్తాం. అదవుతుందా? సో సి లిమిటెడ్ అకౌంట్ డెబిట్ 10,80,000 టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 10,80,000. ఓకేనా? ఇంతవరకు క్లియరా? పర్ఫెక్ట్. ఎస్, దిస్ ఈజ్ లైక్ ఏ మనకి షేర్స్ అనేది ఇష్యూడ్ ఎట్ పార్ జరిగినప్పుడు. నౌ విల్ రికార్డ్ ద ఇష్యూ ఎట్ ప్రీమియం. ఇష్యూ ఎట్ ప్రీమియం. ఇష్యూ వాజ్ మేడ్ ఎట్ ప్రీమియం. ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నాం. సో ప్రీమియంకి ఇష్యూ చేయాలంటే చెప్పండి, ఫస్ట్ ఎంట్రీ ఎలా ఉంటుందండి? సేమ్ అసెట్ అకౌంట్ డెబిట్ టు సి లిమిటెడ్ 10,80,000 అనేది సేమ్ ఎంట్రీ ఫర్ బోత్. లైక్ మనం ప్రీమియంకి ఇష్యూ చేసినా కానీ మనం ఏంటి పార్క్ ఇష్యూ చేసినా కానీ కంపల్సరీ 10,80,000 అయితే పే చేయాలి. కరెక్టా? సింపుల్. సో నెక్స్ట్ ఎంట్రీ పాస్ చేద్దాం డైరెక్ట్గా. ఆ నెక్స్ట్ ఎంట్రీ పాస్ చేయాలి అంటే వీ రిక్వైర్ నంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్. నంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్. మనం ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలి? ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలండి అంటే 10,80,000కి ఎన్ని షేర్స్ వస్తే అన్ని షేర్స్ ఇష్యూ చేయాలి. సింపుల్గా అంతేనా? 10,80,000కి ఎన్ని షేర్స్ వస్తాయో చెక్ చేద్దాం. 10,80,000 డివైడెడ్ బై ఇష్యూ ప్రైస్ ఎంత అండి? ఈసారి ఇష్యూ ప్రైస్ ఎంత? 120. బికాస్ 20% ప్రీమియం కదా మనం ఇష్యూ చేస్తుంది. సో అల్టిమేట్గా యూ విల్ గెట్ 100 + 20% అంటే 120 రూపీస్కి మనం ఇష్యూ చేస్తున్నాం. సో ఎనీ నెంబర్ ఆఫ్ షేర్స్ మీ దగ్గరకు వస్తాయి. లైక్ ఎనీ నెంబర్ ఆఫ్ షేర్స్ మనం ఇష్యూ చేయాలి? 9,000. సో 9,000 షేర్స్ ఇష్యూ చేయాలి. 9,000 షేర్స్. జనరల్ ఎంట్రీ విల్ బి సి లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత అండి? 9,000 into 100 face value 9 lakhs to securities premium 9,000 into 20 ఎంత అండి? 1,80,000. సో అల్టిమేట్గా సి లిమిటెడ్కి 10,80,000 పేమెంట్ అయిపోయింది బై ఇష్యూయింగ్ ద ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయడం వల్ల 10,80,000 అయితే మనం పే చేస్తాం. ఓకేనా? క్లియర్? అందరికీ అర్థమైందా? ఎస్. సో మనం ఫస్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ వీఆర్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ద ఫస్ట్ కాన్సెప్ట్ లైక్ ఇష్యూ ఆఫ్ షేర్స్.
ఇష్యూ ఆఫ్ షేర్స్ ఏదైతే ఉందో ఇష్యూ ఆఫ్ షేర్స్ కంప్లీట్ అయిపోయినట్లే. జస్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది, ఇంకో 1-2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా కంప్లీట్ చేస్తే అయిపోతుంది. దాని తర్వాత విల్ స్టార్ట్ విత్ ద ఫర్ఫీచర్. ఫర్ఫిట్ చేయాలి, షేర్స్ ఫర్ఫిట్ చేస్తాం. ఎందుకు చేస్తామో అలాగే చెప్పాను. కాల్సిన అరియర్స్లో ఉన్నాయి, పే చేయాలి. 4 months అయింది ఇంకా పే చేయలేదు, 5th month పే చేయలేదు. సో విల్ క్యాన్సిల్ దట్. ఆ యొక్క షేర్స్ ఏవైతున్నా వాటిని ఫర్ఫిట్ చేస్తాం. ఆ ఫర్ఫిట్ చేసినప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకేనా? సో విల్ డూ నోట్ చేసుకోండి. అయిపోయిందా? నోట్ చేసుకున్నారా అందరూ కూడా? ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి రివైజ్ చేద్దామా? జనరల్ ఎంట్రీస్ అన్ని కూడా చెప్తారా ఇండివిజువల్గా? ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎంట్రీ అడుగుతాను, ర్యాండమ్గా అడుగుతాను. చెప్పగలరా? ట్రై చేస్తారా లేదా అందరూ కలిసి చెప్తారా? చెప్పండి. యూనిటీ స్ట్రెంత్ అని చెప్పండి గట్టిగా. ఓకే, నోట్ చేసుకున్నారా? సింపుల్. సో క్వశ్చన్ నెంబర్ 9 completed. So start with question number 10. I think you can do these problems. So ఈ క్వశ్చన్ మీరు చేసేయగలరు. క్వశ్చన్ నెంబర్ 10. D Limited issued 2000 shares of 100 rupees each, credited as fully paid to the promoters of their promoters for their services, and issued 1000 shares of 100 each, credited as fully paid to the underwriters for their underwriting services. Generalize these transactions. Promoters కి 2000 ఇష్యూ చేసాం, 1000 వచ్చేసరికి అండర్ రైటర్స్ ఇష్యూ చేసాం. రాసేయండి. ఓకే, చూడండి. డి లిమిటెడ్ ఇష్యూడ్ 2000 shares of 100 rupees each, 2000 shares of 100 rupees each, credited as fully paid to the promoters. సో వాళ్ళు కొన్ని సర్వీసెస్ ఇచ్చారు. సో వాళ్ళ ప్రమోటర్స్ యొక్క సర్వీసెస్కి మనం డైరెక్ట్గా టోటల్గా ఎన్ని షేర్స్ ఇస్తున్నాం? 2000 షేర్స్ ఇచ్చేస్తున్నాం. లైక్ ఫుల్లీ పేడ్, ఫుల్గా పే చేసినట్టుగానే షేర్స్ ఇచ్చేస్తున్నాం. ఓకేనా? సో నౌ వీఆర్ గివింగ్ టు ద ప్రమోటర్స్. ఎందుకు ఇస్తున్నాం అంటే ఫర్ దేర్ సర్వీసెస్ కంపెనీకి కొంత సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి వీఆర్ ఇష్యూయింగ్ ద షేర్స్. సో మన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 షేర్ క్యాపిటల్. సో క్రెడిట్ అయితే చేయాలి, బికాస్ క్యాపిటల్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది మనకి. సో అల్టిమేట్గా క్రెడిట్ అయితే చేయాల్సింది 2 షేర్ క్యాపిటల్. డెబిట్ ఏం చేయాలి సార్? ప్రమోటర్ని చేద్దామంటే అఫ్ కోర్స్ ప్రమోటర్ కాదు, మనకి ఏంటంటే హీఈస్ నాట్ లైక్ మనకి లైఫ్ క్రెడిటర్ కాదు అతను పే చేయడానికి. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే అతని సర్వీసెస్ కోసం మనం పే చేస్తాం కాబట్టి, సో సర్వీసెస్ అంటే అల్టిమేట్గా కంపెనీకి ఏంటంటే కంపెనీ హ్యాస్ జనరేటెడ్ ద గుడ్ విల్. సో దట్స్ వై విల్ డెబిట్ ద గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంట్రీ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి? అండ్ ఇష్యూడ్ 1000 shares of 100 each, క్రెడిటెడ్ యాజ్ ఫుల్లీ పేడ్. ఫుల్లీ పేడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఫుల్గా పే చేసినట్టుగా కన్సిడర్ చేసుకోండి. అర్థమవుతుందా? సో 1000 shares of 100 ఈజ్ క్రెడిటెడ్ యాజ్ ఫుల్లీ పేడ్ టు ద అండర్ రైటర్స్ ఆఫ్ దేర్ అండర్ రైటింగ్ సర్వీసెస్. అండర్ రైటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు కాను వీఆర్ పేయింగ్ అండర్ రైటర్స్. అండర్ రైటర్స్ కమిషన్ పే చేయాలా? అండర్ రైటింగ్ కమిషన్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్, దట్ ఈస్ ఎక్స్పెన్స్ కాబట్టి అండర్ రైటింగ్ కమిషన్ అకౌంట్ డెబిట్ టు అండర్ రైటర్స్ అని రాసుంటాం. సో దట్స్ అగైన్ మనం అండర్ రైటర్స్ అకౌంట్ అనేది డెబిట్ చేస్తాం. అండర్ రైటర్స్ అకౌంట్ డెబిట్ టు సో షేర్ క్యాపిటల్ అయిపోతుంది. ఓకేనా? అర్థమవుతుందా? డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? క్లియర్గా ఉన్నారు అందరు కూడా? సో చూడండి ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లంలో క్వశ్చన్ నెంబర్ 10 ప్రాబ్లంలో ఏం జరుగుతుందండి అంటే ఫస్ట్ వీఆర్ ఇష్యూయింగ్ 2000 shares at the rate 100 rupees. ఎవరికి ఇస్తున్నామండి ఇవి? వీఆర్ గివింగ్ టు ద ప్రమోటర్స్కి ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అంటే
సో దే డిడ్ సంథింగ్ ఫర్ ద కంపెనీ. కంపెనీలో కంపెనీ యొక్క బెస్ట్ పొజిషన్కి వెళ్ళడానికి దే డిడ్ దే సర్వీసెస్. సో వాళ్ళు అలా హెల్ప్ చేశారు కాబట్టి సో వీఆర్ గివింగ్ దీస్ ప్రమోటర్స్కి మనం షేర్స్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అర్థమవుతుందా? లయబిలిటీ సైడ్ క్యాపిటల్ రికార్డ్ చేసాం, అసెట్ సైడ్ గుడ్ విల్ రికార్డ్ చేసాం, బ్యాలెన్స్ అయిపోయింది. క్లియర్? ఇంతకుముందు ఎక్స్పెన్స్ కింద బుక్ చేసాం మనం, అండర్ రైటింగ్ కమిషన్ అనేది ఎక్స్పెన్స్ కింద బుక్ చేసాం. ఆ ఎక్స్పెన్స్ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాం లయబిలిటీ క్రియేట్ చేసేసి. అర్థమవుతుందా? సింపుల్. గుడ్ విల్ అకౌంట్ డెబిట్ 2000 into 100 2 lakhs. Being equity shares issued to the promoters. Promoters equity shares issue చేసాం. అయిపోయింది. క్లియరా? నెక్స్ట్ ఎంట్రీ అండర్ రైటర్స్కి పే చేస్తున్నాం. సో నార్మల్గా మనం అండర్ రైటర్స్కి పే చేస్తే డైరెక్ట్గా అండర్ రైటర్స్ రాసేయచ్చు మీరు ఇక్కడ. అండర్ రైటర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంతండి మనం పే చేస్తుంది? 1000 shares at the rate 100 rupees. సో 1000 shares into 100 rupees అంటే 1 lakh. So this is 1 lakh. That's it. Completed. అర్థమవుతుంది అందరికి? జస్ట్ కొంచెం ట్రీట్మెంట్ అక్కడ. ఇంతకుముందు మనం బ్యాంక్ రికార్డ్ చేస్తే ఇక్కడ బ్యాంక్ రికార్డ్ చేయలేదు అంతే. బ్యాంక్ ప్లేస్లో ఇక్కడ గుడ్ విల్ రికార్డ్ చేస్తున్నాం ఇన్ కేస్ ఆఫ్ ప్రమోటర్స్. బ్యాంక్ ప్లేస్లో ఇక్కడ మనం ఏం రికార్డ్ చేస్తాం? అండర్ రైటర్స్ ఇన్ కేస్ ఆఫ్ అండర్ రైటర్ కమిషన్. బ్యాంక్ ప్లేస్లో అసెట్ రికార్డ్ చేస్తున్నాం ఇన్ కేస్ ఆఫ్ అసెట్. అర్థమవుతుందా? జస్ట్ చేంజ్ చేసాం కానీ యాజ్ ఇట్ ఈస్గా అవే అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం, యాజ్ ఇట్ ఈస్ అదే ట్రీట్మెంట్ ఫాలో అవుతుంది. క్లియరా? సో ఆల్రెడీ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్ డిస్కస్ చేసాం. షేర్స్ అనేది పార్కి ఇష్యూ చేస్తే ఎలా డిస్కస్ చేసాం, ప్రీమియంకి ఇష్యూ చేస్తే కూడా ఎలాగో డిస్కస్ చేసాం. అలాగే డిస్కౌంట్, షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ చేయొచ్చా మనం? షేర్స్ డిస్కౌంట్కి ఇష్యూ చేయొచ్చా? చేయకూడదు, బికాస్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారంగా మనం ఏంటంటే షేర్స్ అనేది డిస్కౌంట్కి ఇష్యూ చేయకూడదు. డిస్కౌంట్ కంటే నథింగ్ బట్ ఫేస్ వాల్యూ కంటే తక్కువగా ఇష్యూ చేయకూడదు. ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ఫేస్ వాల్యూకి షేర్స్ అనేది ఇష్యూ చేయాలి, అందుకంటే తక్కువగా ఇష్యూ చేయకూడదు. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్, బట్ ఎక్సెప్షన్ ఉంది దానికి కూడా. ఎక్సెప్షన్ ఏంటండి? స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయొచ్చు. లైక్ మనకి ఎంప్లాయీస్ కావచ్చు, మన డైరెక్టర్స్కి, మన మేనేజింగ్ డైరెక్టర్స్కి ఏంటంటే వీఆర్ ఇష్యూయింగ్ ద స్వెట్ ఈక్విటీ షేర్స్. వాళ్ళకి షేర్స్ ఇష్యూ చేస్తున్నాం ఎట్ డిస్కౌంట్కి ఇష్యూ చేస్తున్నాం. అలాంటి టైంలో కావాలంటే వీ కెన్ గివ్ ద షేర్స్ ఎట్ డిస్కౌంట్. బట్ ఇంకెలాంటి సిచ్యువేషన్స్లో కూడా షేర్స్ అనేది డిస్కౌంట్కి ఇవ్వకూడదు. దట్స్ వై మనం ప్రాబ్లమ్స్ కూడా లేవు. మనకి ప్రాబ్లమ్స్ మనం పార్క్ చేసాం, ప్రీమియం చేసాం, కానీ డిస్కౌంట్ చేయలేదు. బికాస్ డిస్కౌంట్కి మనకి ఏంటంటే ఇష్యూ చేయడమే ప్రొహిబిటెడ్. ఓకేనా? సింపుల్. ఇంకొకటి ఏంటండి అంటే షేర్స్ ఆర్ ఫుల్లీ సబ్స్క్రైబ్డ్. షేర్స్ ఫుల్గా సబ్స్క్రైబ్ చేస్తే ఎంట్రీ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలాగో ఇప్పటివరకు చేసాం. లైక్ ఏంటంటే మనం 2000 షేర్స్ ఇష్యూ చేస్తే పబ్లిక్ కూడా 2000 షేర్స్ సబ్స్క్రైబ్ చేస్తారు. మనం 1 lakh షేర్స్ ఆఫర్ చేస్తే పబ్లిక్ కూడా 1 lakh షేర్స్ అనేది సబ్స్క్రైబ్ చేస్తారు. దట్ ఈస్ ఫుల్లీ సబ్స్క్రైబ్. అండర్ సబ్స్క్రిప్షన్ కూడా జరిగింది. మనం ఏంటంటే 2 lakh షేర్స్ ఆఫర్ చేస్తే పబ్లిక్ 1600 పర్చేజ్ చేశారు. సో 1600 ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం పబ్లిక్ ఆఫర్ ఇష్యూ చేస్తాం. దట్ ఈస్ అండర్ సబ్స్క్రిప్షన్. లాస్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుందండి, దట్ ఈస్ ఓవర్ సబ్స్క్రిప్షన్. ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే కంపెనీ యొక్క వాల్యూ అనేది మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది. సో దట్స్ వై కంపెనీ ఆఫర్ చేసింది ఎంత అండి అంటే 1 lakh షేర్స్ ఆఫర్ చేశారు. కంపెనీ ఆఫర్డ్ 1 lakh షేర్స్. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. పబ్లిక్
వీఆర్ గోయింగ్ టు ఇష్యూ 1 lakh షేర్స్. మార్కెట్లో 1 lakh షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాము. ఎవరికైతే మా కంపెనీ యొక్క షేర్స్ కావాలో ప్లీజ్ ఫిల్ ద అప్లికేషన్స్ ఫిల్ చేయండి అని చెప్పాం. మనకు అలా ఎన్ని షేర్స్ ఆఫర్ మనకి సబ్స్క్రిప్షన్ ఎంత వచ్చిందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 lakh షేర్స్కి వచ్చాయి. మనం ఆఫర్ చేసింది 1 lakh, మనకి ఏంటంటే అప్లికేషన్ వచ్చింది 2 lakhs. అదవుతుందా? ఇప్పుడు మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి, చెప్పగలరా? రిఫండ్, ప్రో రాటా బేస్. ఫర్ ఎగ్జాంపుల్ కంబైన్డ్గా చేస్తున్నాను. ఇక్కడ 2 lakhs వచ్చాయి కదా, ఈ 2 lakhsకి ఏంటంటే ఈ 2 lakhsలో 50,000 షేర్స్ ఏం చేస్తామంటే వీఆర్ గివింగ్ రిఫండ్. 50,000 షేర్స్ ఎవరైతే అప్లై చేశారో కొంతమంది అందరినీ కలిపేసి వాళ్ళందరికీ రిఫండ్ ఇచ్చేస్తున్నాం. సో 50,000 షేర్స్ మీరు అప్లై చేశారు కదా, అప్లికేషన్ ఇచ్చారు కదా, అప్లికేషన్లో 5 rupees 2 rupees పే చేశారు కదా. సో వీఆర్ నాట్ గివింగ్ వీఆర్ అనేబుల్ టు ఆఫర్ ద షేర్స్ టు యూ. సో ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ మనీ. వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఓకేనా? రిమైనింగ్ ఎంత అండి? ఇంకా 1,50,000 ఉంది. 1,50,000 షేర్స్ మన దగ్గర ఉంచాము. లైక్ 1,50,000 షేర్స్కి మనం అప్లికేషన్స్ కలెక్ట్ చేసాం. ఆ అప్లికేషన్స్ ఏదైతే కలెక్ట్ చేసామో ఆ అప్లికేషన్స్ అనేది మన దగ్గర ఇప్పుడు 1,50,000 షేర్స్కి అప్లికేషన్స్ వచ్చాయి. బట్ మన దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయండి? మన దగ్గర 1 lakh ఉన్నాయి. అర్థమవుతుందా? ఎలా అలర్ట్ చేయాలి? ఇప్పుడు ప్రపోర్షనేట్గా అలర్ట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఈ 1,50,000 షేర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే 15 for every 15 షేర్ ఎవరి దగ్గర అయితే 15 షేర్స్ ఉంటాయో ఫర్ ఎవ్రీ 15 షేర్స్ విల్ గివ్ 10 షేర్స్. ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఆ 1 lakh షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 1 lakh షేర్ హోల్డర్స్కి షేర్స్ వస్తాయి. బట్ కాకపోతే 1 lakh రావు, కొంచెం తగ్గుతుంది అంతే. సో ఒక్కొక్కరికి 15 మీరు 15 అప్లై చేస్తారనుకోండి, మీకు 10 షేర్సే ఇస్తారు. అదవుతుందా? 30 అప్లై చేస్తారనుకోండి 15 షేర్స్ ఇస్తారు. 30 అప్లై చేస్తే ఎంత వస్తుందండి? 20 కదా. 30 షేర్స్ అప్లై చేస్తే 20 షేర్స్ వస్తుంది. అర్థమవుతుందా? సో అలా ప్రపోర్షనేట్ బేస్ మీద క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం మనం. ఓకేనా? సో ఇంకొక కేసు కూడా ఉంటుంది. సబ్స్క్రిప్షన్ చేశారు కదా, ఆ సబ్స్క్రైబ్ చేసిన దాంట్లో మనం ఏంటండి అంటే ఈ 1,50,000 షేర్స్కి అప్లికేషన్స్ వచ్చాయి కదండి. ఈ 1 lakhలో మనం 1 lakh షేర్స్కి 1,50,000లో వీఆర్ గివింగ్ ఓన్లీ 1 lakh షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. ఆ రిమైనింగ్ 50,000 షేర్స్కి ఏదైతే అప్లికేషన్ మనీ కలెక్ట్ చేస్తున్నామో దట్ కెన్ బి అడ్జస్టెడ్ ఫర్ ద నెక్స్ట్ అలాట్మెంట్ అండ్ ఫస్ట్ కాల్. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. కరెక్టా? వాళ్ళు అడిగాం, సార్ ఎలాగో అప్లికేషన్ మనీ ఇచ్చేసాం కదా, మీ దగ్గర ఉంచండి, సో అలాట్మెంట్ అండ్ ఫస్ట్ కాల్లో అడ్జస్ట్ చేసేయండి. ఇంకా వాళ్ళని అడగం మనం. అలాట్మెంట్ టైంలో ఫస్ట్ కాల్లో వాళ్ళని అడగం ఇంకా, బికాస్ మనం ముందుగానే కలెక్ట్ చేసేసుకున్నాం కాబట్టి. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద వేరియేషన్స్. సో విల్ డూ ఇన్ డిస్కస్ చేద్దాం. సో మ్యాథ్స్ అయిపోయిందండి. మనకి టోటల్గా ఇష్యూ ఆఫ్ షేర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో టోటల్ 100% కాన్సెప్ట్ కంప్లీటెడ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ రిలేటెడ్గా. నౌ విల్ రివైజ్ విత్ జర్నల్ ఎంట్రీస్. సో మెయిన్ మనకి ఈ చాప్టర్లో మీకు ఎగ్జామ్లో అడిగితే జర్నల్ ఎంట్రీసే అడుగుతారు. సో మీరు నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే ఈ చాప్టర్లో జర్నల్ ఎంట్రీసే నేర్చుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? సో చెప్పండి, ప్రాసెస్ ఎలాగా? ఇండివిజువల్గా చెప్తారా, కంబైన్డ్గా చెప్తారా? ఒక ఇద్దరు కలిసి చెప్తారా, లేకపోతే డిస్కస్ చేసుకొని? అది బెటర్ కదా. ఒక బెంచ్ చెప్తూ ఉండండి. ఓకేనా? ఒక బెంచ్కి జనరల్ ఎంట్రీస్ మీలో ఆ బెంచ్లో ఎవరైనా చెప్పొచ్చు. ఓకే, అందరు కలిసి ఒక బెంచ్లో కూర్చుంటారా? అంతేనా? నెక్స్ట్ స్ట్రాటజీ అదేనా? ఓకే, సో విల్ స్టార్ట్. జస్ట్ రివర్స్ చేయండి, బికాజ్ ఇందులో మీకు కావాల్సిన జర్నల్ ఎంట్రీస్ మీరు అది కనుక మీరు రివర్స్ చేయగలిగారంటే దట్స్ ఇట్. ఈ చాప్టర్ మీరు ఇంకా యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద ఎగ్జామ్. అంత ఈజీగా రాయొచ్చు. ఎగ్జామ్లో కనుక అడిగారంటే సో ఈజీగా రాసేస్తారు. మీ జర్నల్ ఎంట్రీస్ కనుక క్లియర్గా ఉంటాయి. బుక్స్ క్లోజ్ చేస్తున్నారా? గుడ్ క్లోజ్ చేయండి. ట్రై చేయండి, ఏదో ఒక ఎంట్రీ చెప్పేసేయండి. ఓకేనా? రాంగ్ ఎంట్రీసే చెప్పండి. సో మనం మిస్టేక్స్ వేస్తేనే కదా నేర్చుకోగలం. సో దట్స్ వై రాంగ్ ఎంట్రీస్ చెప్పండి. సో దాని ద్వారా విల్ లెర్న్. సో దాని ద్వారా ఎలా ఏంటి అనేది నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఇక్కడ ఎలాంటి అంటే ఎంట్రీస్ ర్యాండమ్గా అడుగుతాను. సో యూ కెన్ టెల్. షేర్స్ ఫర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. సో రిసిప్ట్ ఏంటి చెప్పండి. షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం చెప్పండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఓకే, ఇంకా అంతే. నెక్స్ట్ మీరు
అది కాదు, చెప్తారా అది మళ్ళీ చెప్పండి. డిఫరెన్స్ ఏంటి అందులో? ఎంట్రీ రాంగ్ ఉందా చెప్పండి. రిసిప్ట్ ఎంట్రీ అడిగాను. సో ఏం చెప్పారంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ చెప్పారు. మీరేంటి? షేర్ అలాట్మెంట్ మచ్చా మళ్ళీ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ వచ్చేసింది రిసిప్ట్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు రిసిప్ట్ ఎంట్రీ. మీరు రిసీవ్ చేసుకుని డెబిట్ ఎంట్రీ కరెక్టే రాశారు. మీరు చెప్తారా? అదేనా? సేమా? ఓకే, నెక్స్ట్ మీరు చెప్తారా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మీరు చెప్తారా? అర్థమవుతుందా నేను క్వశ్చన్ అడిగింది? లైక్ యు ఆర్ కలెక్టింగ్ ద ఫర్ ఎగ్జాంపుల్ యూ ఇష్యూడ్ ద షేర్స్ ఎట్ ప్రీమియంకి షేర్స్ ఇష్యూ చేశారు. యు ఆర్ కలెక్టింగ్ ద రిసిప్ట్ ఎంట్రీ చెప్పండి అంటున్నాను. రిసిప్ట్ ఎంట్రీ అడుగుతున్నానండి, చెప్పండి. అయిపోయిందా? సింపుల్. మీరు చెప్పండి. అదే అలాట్మెంట్, లైక్ అలాట్మెంట్, అందుకని అలాట్మెంట్ అంటున్నాను. మీరు చెప్పండి. మీరు ఏంటి ఒక పాట అంతా ఒకలా చెప్పారు, ఒక పాట అంతా ఒకలా చెప్తున్నారు. డిఫరెంట్గా వింటున్నారా? కాదు కదా. ఎంట్రీ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాట్మెంట్ చేస్తున్నాం మనం. అలాట్మెంట్కి ఫస్ట్ ఎంట్రీ ఏం పాస్ చేస్తాం మనం? విల్ పాస్ ద డ్యూ ఎంట్రీ. డ్యూ ఎంట్రీ ఏంటండి? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు, నార్మల్గా సెక్యూరిటీస్ ప్రీమియం లేకపోతే ఏం చేస్తాం మనం? షేర్ క్యాపిటల్ ఆల్రెడీ క్రెడిట్ చేసేస్తాం. రిసీవబుల్ షేర్ అలాట్మెంట్ అంటే ఏంటండి అంటే, సో ఒక ఇంత పార్ట్ ఆఫ్ అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకుంటున్నాం, దట్ ఈస్ రిసీవబుల్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ టు, ఎంతైతే రిసీవబుల్ ఎంట్రీ ఉందో అదంతా కూడా క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేసేస్తాం. అదవుతుందా? 3 రూపీస్ రిసీవ్ చేసుకోవాలి. ఆ 3 రూపీస్ రిసీవ్ చేసుకునేది ఏదైతే ఉందో షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేసేస్తాం. బట్ నౌ వీఆర్ కలెక్టింగ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. అర్థమవుతుందా? వన్స్ అగైన్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 6 రూపీస్ ఇస్ ద టోటల్ అలాట్మెంట్ ప్రైస్. అలాట్మెంట్ ప్రైస్ ఈజ్ 6 రూపీస్. అయితే మనం ఏమడిగామంటే ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ మీరు అందరూ కూడా ఉన్నారు కదా, మీకు 6 రూపీస్ అడుగుతున్నాను, 6 రూపీస్ పే చేయాలి. బికాస్ వీఆర్ అలాట్మెంట్ జరుగుతుంది, అలాట్మెంట్ టైంకి మీరు 6 రూపీస్ పే చేయాలి. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ఆస్క్డ్ టు ద షేర్ హోల్డర్స్ని అడిగాం. బట్ కాకపోతే ఇంటర్నల్గా కంపెనీలో ఏంటండి అంటే 4 రూపీస్ ఏమో షేర్ క్యాపిటల్, 2 రూపీస్ ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం మనం అలాట్మెంట్లోనే కలెక్ట్ చేసుకుంటున్నాం. క్లియరా? ఇంతవరకు క్లియరా? 4 రూపీస్ ఏమో క్యాపిటల్ వాల్యూ, మనం 2 రూపీస్ ఏమో ప్రీమియం కలెక్ట్ చేస్తున్నాం. అయితే అలాట్మెంట్ కోసం మనం 6 రూపీస్ అడిగాం. షేర్ హోల్డర్ 6 రూపీస్ పే చేయాలి, సో అలాట్మెంట్ డేట్ ఇది, ఈ మంత్ ఎండింగ్కి పే చేసేయండి అని చెప్పేసాం. సో అలా మనం చెప్పినప్పుడు దట్ ఈస్ రిసీవబుల్ ఫర్ అస్, మనకి రిసీవబుల్. అది రిసీవబుల్ కాబట్టి మనం ఎంట్రీ ఏం రాస్తున్నాం అండి? షేర్ అలాట్మెంట్, నథింగ్ బట్ రిసీవబుల్ అకౌంట్. ఇది షేర్ అలాట్మెంట్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. ఎంత రిసీవ్ చేసుకుంటా, ఎంత రిసీవబుల్ మనకి? 6 రూపీస్ కూడా రిసీవబులే, 6 రూపీస్ కూడా మనం రిసీవ్ చేసుకోగలం. దట్ వాస్ డెబిటెడ్ టు సో మనకి ఏదైతే రిసీవబుల్ ఉందో దానికి మనం క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. బట్ ఈ 6 రూపీస్లో 6 రూపీస్ షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ అవ్వదు, బికాస్ సెక్యూరిటీస్ ప్రీమియం అనేది ఉంది, ఇందులో ఇంక్లూడ్ అయింది. అండ్ సెక్యూరిటీస్ ప్రీమియం వీ కెన్ ఓన్లీ యూజ్ ఫర్ సమ్ పర్పసెస్, కొన్ని పర్పసెస్ కోసం మాత్రమే మనం సెక్యూరిటీస్ ప్రీమియం యూటిలైజ్ చేయగలం. డిస్కస్ చేసాము ఫస్ట్ క్లాసెస్లో. సెక్యూరిటీస్ ప్రీమియం ఒక 5 ట్రాన్సాక్షన్స్ రాసాం, ప్రీమియం అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అని. సో ఆ 5 ట్రాన్సాక్షన్స్ బైబ్యాక్, వాటిలో అగైన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వాళ్ళు అయితే 3 రీజన్స్ కోసమే యూజ్ చేయగలం. ఇక అవి కాకుండా ఇక వేరే పర్పస్ కోసం సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అనేది అసలు టచ్ చేయకూడదు. క్లియరా? సో దట్స్ వై షేర్ క్యాపిటల్లో ఇందులో 6 రూపీస్లో ఏదైతే మనకి ఆల్రెడీ ఓన్లీ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి 4 రూపీస్,
4 రూపీస్ ఇచ్చేసాం. ఆ రిమైనింగ్ పార్ట్ అసలు మనం యూస్ చేయకూడదు కాబట్టి దట్ వాజ్ ట్రాన్స్ఫర్ టు ద సపరేట్ అకౌంట్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. అదవుతుందా? టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. కరెక్టే చెప్పారండి మీరు. దిస్ ఈజ్ ఇదేంటి డ్యూ ఎంట్రీ. నేను అడిగింది ఏంటండి రిసిప్ట్ ఎంట్రీ. కరెక్ట్ అనుకుంటున్నారు మీరందరూ కూడా? అడిగింది రిసిప్ట్ ఎంట్రీ కదా. సో రిసిప్ట్ ఎంట్రీ అడిగాం మనం. రిసిప్ట్ ఎంట్రీ అంటే యూ విల్ కలెక్ట్ ద క్యాష్ ఆర్ బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ మనం వీఆర్ రిసీవింగ్ ద బ్యాంక్. సో బ్యాంక్ విల్ బి డెబిటెడ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇక షేర్ క్యాపిటల్ ఏముండవు ఇక్కడ మనకి. అదవుతుందా? డైరెక్ట్గా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఐ థింక్ మీరు ఏంటంటే కాల్సిన అడ్వాన్స్, కాల్సిన ఏరియాస్ ఇవన్నీ మిక్స్ చేసినట్టున్నారు. అక్కడ మిక్స్ చేసి షేర్ అలాట్మెంట్ చేంజ్ అవ్వదు, ఇక్కడ చేంజ్ అవుతుంది అనుకుని ఉంటారు. అది చేంజ్ అవుతుంది అక్కడ కాల్సిన అడ్వాన్స్, కాల్సిన ఏరియాస్లో డ్యూ ఎంట్రీ చేంజ్ అవ్వదు, బట్ ఇక్కడ చేంజ్ అవుతుంది. ఓకేనా? మీరు అలా అర్థం ఉంది. కాల్సిన అడ్వాన్స్, కాల్సిన ఏరియాస్ లాగా ఆలోచించి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇచ్చేశారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా? సో మళ్ళీ ఫస్ట్ రౌండ్ ఒక్క ఎంట్రీ మొత్తం క్లాస్ చెప్పేశారు. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నుంచి. ఓకే, ఫస్ట్ మీకు సో ఫస్ట్ కాల్ డ్యూ ఎంట్రీ. దట్స్ ఇట్. నెక్స్ట్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్. అప్లికేషన్ అకౌంట్. షేర్ అప్లికేషన్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్. క్వశ్చన్లో ఉంది ఆన్సర్. ఓకే, చెప్తారా? ట్రై చేస్తారా? సేమ్ ఫస్ట్ కాల్ అమౌంట్, ఫస్ట్ కాల్ షేర్ ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్ అకౌంట్ వాజ్ లైక్ రిసిప్ట్ ఎంట్రీ. షేర్ ఫస్ట్ కాల్కి రిసిప్ట్ ఎంట్రీ. ఫస్ట్ కాల్ చేసాం, దానికి యూ రిసీవ్డ్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు, ఎంట్రీ. లైక్ యూ రిసీవ్డ్ ద అమౌంట్ రిసీవ్ చేసేసుకున్నారు. సో రిసిప్ట్ ఎంట్రీ చెప్పండి. రిసీవ్డ్ అంటే మనం ఏం రిసీవ్ చేసుకుంటాం? క్యాష్ ఆర్ బ్యాంక్. లైక్ క్యాష్ ఆర్ బ్యాంక్ విల్ బి డెబిటెడ్. సో యూ విల్ రిసీవ్ ద క్యాష్ ఆర్ బ్యాంక్. సో క్యాష్ ఆర్ బ్యాంక్ ఫస్ట్ కాల్ అకౌంట్ అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు రిసీవబుల్ అని రాసాం కదా. ఆ రిసీవబుల్ ఏదైతే ఉందో ఆ రిసీవబుల్ ఇప్పుడు క్యాన్సిల్ చేసేయాలి. బికాజ్ వీ రిసీవ్డ్ ఆల్రెడీ ఇప్పుడు రిసీవ్ చేసేసుకున్నాం కాబట్టి ఇంతకుముందు రిసీవబుల్ అని ఏదైతే రాసామో ఆ రిసీవబుల్ అనేది క్యాన్సిల్ చేసేసుకున్నాం. ఓకేనా? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. దట్స్ ఇట్. ఇంతకుముందు రిసీవబుల్ అంటే షేర్ ఫస్ట్ కాల్ రాసాం కాబట్టి అది ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తున్నాం. దట్స్ ఇట్. నెక్స్ట్ సో వీ మేడ్ ద అలాట్మెంట్. మనం అలాట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ షేర్ ఫస్ట్ కాల్ చేసాం. ఫస్ట్ కాల్ అంటే అడిగాం, షేర్ హోల్డర్స్ని అడిగాం, ఫస్ట్ కాల్ చేసాం, ఇంత అమౌంట్ పే చేయండి అని అడిగాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ దే డిడెంట్ పేడ్. కొంతమంది ఏంటంటే పే చేయలేదు. సో డ్యూ ఎంట్రీ ఏంటి? డ్యూ ఎంట్రీ జస్ట్ ఏదో చెప్పేసి పర్లేదు, జస్ట్ వీఆర్ లెర్నింగ్ కదా. సో మీరు ఏం చెప్పినా పర్లేదు, మీకు ఏది అనిపిస్తే అది ఆలోచించండి. లైక్ మనం ఏంటంటే మనం ఫస్ట్ కాల్ అడిగాం, వీ మేడ్ ద ఫస్ట్ కాల్, బట్ షేర్ హోల్డర్స్ ఆర్ డిడెంట్ పేడ్. సో డిడెంట్ పేడ్ సమ్ అమౌంట్, కొంత అమౌంట్ పే చేయలేదు. సో దాని రిలేటెడ్గా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు షేర్ ఫస్ట్ కాల్ రిలేటెడ్గా డ్యూ ఎంట్రీ ఏంటి? ఫ్లోలో ఉన్నారు. డ్యూ ఎంట్రీ కరెక్టే, కాకపోతే అది నెక్స్ట్ ఎంట్రీ. అది చెప్పండి. డ్యూ ఎంట్రీ, నార్మల్ డ్యూ ఎంట్రీ. డ్యూ ఎంట్రీ ఏంటండి? రిసీవబుల్, మనం రిసీవ్ చేసుకోవాలి. సో రిసీవబుల్ ఎంట్రీ ఏం రాస్తాం మనం? షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్. అందరు చెప్తున్నారు కదా, అంటే ఇండివిజువల్ అడిగినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారా? కరెక్టే, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్, షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఇప్పుడు ఈసారి అందరూ చెప్పండి. సో విల్ చెక్. కాల్స్ చేసాం, సేమ్ అదే ఇప్పుడు అడిగిన ఎంట్రీనే. బట్ ఫర్ ఎగ్జాంపుల్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే డిడెంట్ పేడ్ సమ్ అమౌంట్, కొంత అమౌంట్ పే చేయలేదు. సో రిసిప్ట్ ఎంట్రీ కావాలి. కరెక్ట్ చెప్తున్నారు కదా. కరెక్టే. ఏంటండి ఎంట్రీ?
బ్యాంక్ అకౌంట్లో మీరు ఎంత రిసీవ్ చేసుకున్నారో అంత డెబిట్ చేస్తాం. కొంతమంది రిసీవ్ చేసుకోలేదు, క్రెడిట్ అది కూడా డెబిట్ చేస్తున్నాం. క్రెడిట్ వచ్చేసరికి ఆల్రెడీ ఇంతకుముందు వస్తుంది అని రిసీవబుల్ కింద డెబిట్ చేసాం కదా, అది ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తాం. అదవుతుందా? ఇంతకుముందు మనం వస్తుంది, మనం రిసీవ్ చేసుకోగలమని ఒక 1 lakh అనుకోండి, ఫస్ట్ కాల్ మనకి 1 lakh మనకు వస్తుంది అని మనం రికార్డ్ చేసి క్యాపిటల్ అకౌంట్ పంపించేసాం. బట్ కాకపోతే తర్వాత తెలిసింది ఏంటంటే మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. 1 lakhలో 80,000 రిసిప్ట్ వస్తుంది, 20,000 రిసీవ్ చేసుకోవట్లేదు మనం. సో 20,000 రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి ఇంకా రిసీవ్ చేసుకోలేదు. సో రిసీవ్ చేసుకున్నంత బ్యాంక్ అకౌంట్లో డెబిట్ చేయండి. ఏదైతే ఇంకా రిసీవ్ చేసుకోలేదో అది ఇంకా రిసీవబుల్గానే ఉంచండి. రిసీవబుల్గా ఉంచాలంటే మళ్ళీ ఇంకో సపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, దాన్ని మనం కాల్స్ ఇన్ ఎరియర్స్ అకౌంట్ అంటాం. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ విల్ బి డెబిటెడ్ విత్ 80,000 రిసీవ్ చేసుకున్నారు, ఇంకా 20,000 రిసీవ్ చేసుకోలేదు. సో దట్ విల్ బి స్టిల్ బి ఇన్ ద రిసీవబుల్స్లోనే ఉంటుంది కాబట్టి ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం అక్కడ, దాన్ని మనం కాల్స్ ఇన్ ఎరియర్స్ అంటాం. కాల్స్ ఇన్ ఎరియర్స్ అకౌంట్ విల్ బి 20,000 టు ఆల్రెడీ మనకి ఇంతకుముందు రిసీవబుల్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, నౌ వీ నీడ్ టు క్యాన్సిల్ దట్ 1 lakh టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. సింపుల్. ఓకే, సో వీఆర్ మేకింగ్ ద షేర్ ఫస్ట్ కాల్ చేస్తున్నాం. సో షేర్ ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాట్మెంట్ చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ ద అలాట్మెంట్ చేసేటప్పుడు యూ రిసీవ్డ్ ద అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నారు. అదవుతుందా? డ్యూ ఎంట్రీ ఏంటి? షేర్ అలాట్మెంట్ కాల్సిన ఎరియర్స్ అయినా కాల్సిన అడ్వాన్స్ అయినా డ్యూ ఎంట్రీకి అసలు సంబంధం ఉండదు. బికాస్ మనం అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నామా అసలు లేకపోతే రిసీవ్ చేసుకోలేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనం రిసీవ్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది. అర్థవుతుందా? మనం డ్యూ ఎంట్రీ అంటే ఏంటంటే మనం మొత్తం రిసీవ్ చేసుకోగలం. 1 lakh అంటే 1 lakh రిసీవ్ చేసుకోగలం అని ఎంట్రీ పాస్ చేస్తాం. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే 1 lakh కాదు 80,000 వచ్చింది. తర్వాత తెలిసింది ఏంటంటే 1 lakh కాదు 1,50,000 వచ్చింది. సో ఓన్లీ రిసిప్ట్ ఎంట్రీలోనే దీస్ విల్ బి చేంజ్. డ్యూ ఎంట్రీలో ఎలాంటి చేంజెస్ కూడా ఉండవు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అడ్వాన్స్ వచ్చింది, అలాట్మెంట్ టైంలో మనం అలాట్మెంట్ చేసాం. బట్ కాకపోతే ఏంటంటే దే పేడ్ ఇన్ అడ్వాన్స్ ముందుగానే పే చేస్తారు. సో ఇప్పుడు ఎంట్రీ ఏంటి? రిసిప్ట్ ఎంట్రీ. డివైడ్ చేసి కూడా రాయొచ్చు మనం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ అడ్వాన్స్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్. అర్థమవుతుందా? సింపుల్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకేం ఎంట్రీస్ మిస్ చేసామండి మనం? ఆల్మోస్ట్ స్పెషల్ ఎంట్రీస్ మ్యాక్సిమం అన్నీ అయిపోయాయి. అర్థమవుతుందా? ఎంట్రీస్ అర్థమయ్యా? క్లియర్గా ఉన్నారా? డ్యూ ఎంట్రీస్ ఎందుకు పాస్ చేస్తున్నామండి అంటే, సో మనకు మనం అడిగాం. సో ఇలా 1 month నెక్స్ట్ మంత్ ఎక్కువ టైం కూడా ఉండదు. ఇవాళ అడిగామంటే నెక్స్ట్ 1 monthలో పేమెంట్ రావాలి మనకి. సో అలాగా నెక్స్ట్ 1 monthకి టోటల్గా 4 rupees అడుగుతున్నాం. షేర్ హోల్డర్స్ 4 rupees పే చేయాలి. సో మనం బుక్స్లో రికార్డ్ చేసేసుకుంటాం రిసీవబుల్ అని. అదవుతుందా? రిసీవబుల్ రాసేసాం. తర్వాత వాళ్ళు ఎంత పే చేశారు? సో మనం అడిగింది 1 lakh వస్తుందని మనం బుక్స్లో రికార్డ్ చేసాం. బట్ 80,000 వచ్చింది, 20,000 కాల్సిన ఇయర్స్. మనం 1 lakh వస్తుందని బుక్స్లో రికార్డ్ చేసాం. బట్ 1,50,000 వచ్చింది, ఎక్స్ట్రా 50,000 అడ్వాన్స్. అదవుతుందా? మెయిన్ అక్కడ ఆ క్లారిఫికేషన్స్ వచ్చేసాయంటే ఎంట్రీస్ అన్ని ఈజీ ఇంకా. ఓకేనా? సో ఇంకా మనకి స్పెషల్ ఎంట్రీస్ ఏమున్నాయండి? ఒకవేళ ప్రమోటర్స్కి షేర్స్ ఇష్యూ చేస్తున్నాం, ఎంట్రీ ఏంటి? గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. తర్వాత అసెట్ అక్వైర్ చేస్తున్నాం. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద అసెట్ వీఆర్ ఇష్యూయింగ్ ద షేర్స్. అసెట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్, లేదా క్రెడిటార్ ఉంటే క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. అండర్ రైటర్స్ని అపాయింట్ చేసుకున్నాం. మన షేర్స్ని ఏంటంటే వాళ్ళు సేల్ చేస్తున్నారు, బయటికి వెళ్ళి వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో దట్స్ వై వీఆర్ గివింగ్ సమ్ కమిషన్, కొంత కమిషన్ పే చేస్తున్నాం. సో ఆ కమిషన్ అనేది ఏంటంటే వీఆర్ నాట్ గివింగ్ క్యాష్, వాళ్ళకు కూడా షేర్స్ ఇస్తున్నాం. సో ఎంట్రీ ఏంటండి? ఈక్విటీ షేర్ క్యాపిటల్. దట్స్ ఇట్. షేర్స్ అనేది ఎట్ పార్ ఉండొచ్చు, ఎట్ ప్రీమియం ఉండొచ్చు, బట్ డిస్కౌంట్ అయితే ఉండకూడదు. సో షేర్స్ అనేది ఫుల్గా సబ్స్క్రైబ్ అవ్వచ్చు, అండర్ సబ్స్క్రిప్షన్ అవ్వచ్చు, ఓవర్ సబ్స్క్రిప్షన్ కూడా అవ్వచ్చు. ఫుల్ సబ్స్క్రైబ్ అయితే నో ప్రాబ్లం. ఎన్నైతే సబ్స్క్రైబ్ అయ్యాయో మనం ఆల్రెడీ ఫుల్ సబ్స్క్రిప్షన్ అంటే మనం ఎంతైతే ఆఫర్ చేసామో అంత సబ్స్క్రైబ్ అయిపోయాయి కాబట్టి వీల్ అలాట్ ద టోటల్ షేర్స్ ఇచ్చేస్తాం. ఇంకోటి ఏంటండి అంటే అండర్ సబ్స్క్రిప్షన్ అయింది అంటే మనం ఇష్యూ చేసిందేమో 1 lakh, బట్ 1 lakh షేర్స్ ఇష్యూ చేసాం, బట్ పబ్లిక్ సబ్స్క్రైబ్ చేసింది 50,000. అండర్ సబ్స్క్రిప్షన్ అయింది. సో మనం ఏంటంటే ఒకవేళ మనం షేర్స్ ఇష్యూ చేయాలి అంటే మినిమం 90% సబ్స్క్రిప్షన్ అవ్వాలి. ఇవన్నీ పాయింట్స్ మీరు ఏంటంటే యూ నీడ్ టు రిమెంబర్. మీకు ఎలాగైనా అడగచ్చు, ఇవన్నీ కూడా ఎంసీక్యూస్లో అడగచ్చు, లేదా డైరెక్ట్గా ఏంటంటే క్వశ్చన్లోనే మీకు అలా ఇచ్చేస్తారు. మినిమం సబ్స్క్రిప్షన్ ఉండదు అక్కడ.
1 lakh షేర్స్ ఇష్యూ చేస్తారు, 50,000 సబ్స్క్రిప్షన్ అవుతుంది, జనరల్ ఎంట్రీస్ పాస్ చేయండి అంటారు. పాస్ చేస్తారు మీరు కూడా, అఫ్కోర్స్ యూ కెన్ డూ, మన పాస్ చేయొచ్చు కూడా, మీరు జనరల్ ఎంట్రీ రాయొచ్చు, బట్ కంపల్సరీ నోట్ పాయింట్ రాయాలి. In the given question, like shares was not subscribed, full 90% subscription రాలేదు, so that's why this is not as per the rules. సో ఆ నోట్ రాసేసారంటే ఇట్ విల్ బి ఎనఫ్, సరిపోతుంది. ఓకేనా, మీకు ఐ థింక్ కొన్ని ప్రాబ్లమ్స్ చెక్ చేస్తే మీకు అలాగే ఉంటాయి, 90% సబ్స్క్రిప్షన్ ఉండదు అయినా కానీ జనరల్ ఎంట్రీస్ అడుగుతారు, బట్ మనం ఆ నోట్ పాయింట్ అనేది రాయాలి. ఓకేనా, సో సబ్స్క్రిప్షన్ అనేది 90% కంపల్సరీ ఉండాలి. 90% అవ్వలేదా, మీరు ఏదైతే అప్లికేషన్ కలెక్ట్ చేసుకున్నారో అవన్నీ రిటర్న్ బ్యాక్ చేసేయాలి. కరెక్టా, అదవుతుందా? 90% రావాలి. 90% రాకపోతే మీరు ఏదైతే అప్లికేషన్స్లో అమౌంట్ కలెక్ట్ చేస్తారో అవంతా రీఫండ్ ఇచ్చేసేయాలి. ఓకేనా, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ షేర్స్ అనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ప్రాస్పెక్టస్ డ్రాఫ్ట్ చేసి ఆర్ఓసీకి ఇచ్చి మళ్ళీ షేర్స్ అనే ఆఫర్ చేసి పబ్లిక్కి, అప్పుడు మళ్ళీ షేర్స్ అనేది కొత్తగా లిస్ట్ చేయించాలి. ఓకేనా, సింపుల్. ఆ తర్వాత ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది, సో నెక్స్ట్ క్లాస్లో మనం అదే డిస్కస్ చేస్తాం. షేర్స్ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది అంటే మనం 1 lakh ఆఫర్ చేస్తే పబ్లిక్ 2 lakhsకి అప్లికేషన్ పంపించారు, ఏం చేయగలమండి మనం? ఇంకొక 1 lakh యాడ్ చేసి ఇచ్చేయగలమా? ఇవ్వలేము, అలా ఇవ్వకూడదు కూడా, బికాస్ యూ ఆల్రెడీ మేడ్ ప్రాస్పెక్టస్లో కావచ్చు ఇన్ఫర్మేషన్ మనం ఆర్ఓసీకి డీటెయిల్స్ అని 1 lakh అనే చెప్పాం. సో ఇంకొక 1 lakh అంటే మళ్ళీ అప్రూవల్స్ తీసుకోవాలి మనం. ఓకేనా, సో దట్స్ మన ఇష్టం వచ్చినట్లుగా షేర్స్ ఇష్యూ చేయకూడదు. 1 lakh చెప్పారా, 1 lakh ఇష్యూ చేయాలి. బట్ 2 lakhs వచ్చాయి కదా సార్ అంటే ఎక్స్ట్రా 1 lakh ఏదైతే వచ్చిందో రీఫండ్ ఇచ్చేయండి. లేదు మీరు అలాట్ చేయగలమంటే ప్రోరాటా బేసిస్లో అలాట్ చేసేయండి, ప్రపోర్షనేట్గా అలాట్ చేయండి, దాన్ని మనం ప్రోరాటా బేసిస్ అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎంట్రీస్లో? ఏదైనా ఎంట్రీ డౌట్ ఉందన్నా కానీ ఎక్కడైనా క్లారిఫికేషన్ లేదు అన్నా కానీ మళ్ళీ ఇంకోసారి ఆ ఎంట్రీస్ ఏంటంటే డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం, ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో బట్ యూ నీడ్ టు బీ క్లియర్, ఎంట్రీస్ అన్ని కూడా క్లియర్గా ఉండాలి, స్ట్రక్చర్ అర్థం అవ్వాలి. అప్లికేషన్ వస్తుంది, అప్లికేషన్ తర్వాత అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ వస్తుంది, తర్వాత రిసిప్ట్ ఎంట్రీ వస్తుంది, తర్వాత కాల్ వస్తుంది, తర్వాత ఫైనల్ కాల్ వస్తుంది. సో ఇందులో మళ్ళీ కాల్సిన అడ్వాన్స్ కాల్సిన ఏరియాస్ ఉంటున్నాయి. సో ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని మీరు ఏంటంటే క్లియర్గా పిక్చర్ ఉండాలి, దెన్ ఓన్లీ యూ కెన్ ఈజీలీ క్రాక్ దిస్. ఎంట్రీస్ చాలా సింపుల్, చెప్తున్నాను కదా, ఆల్రెడీ చెప్పాను మీకు ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పానండి, కార్పొరేట్ అకౌంటింగ్ సిలబస్ ఎంత ఉంటుంది, హెవీగా ఉంటుంది. సో సిలబస్ హెవీగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు చాప్టర్స్ ఏంటంటే ఎక్కువగా స్ట్రైన్ అయ్యి అర్థం కానట్టుగా ఉండకూడదు, ప్రతి చాప్టర్ కూడా క్లియర్గా ఉండాలి, దెన్ ఓన్లీ మీకు ప్రిపరేషన్లో టైం మిగులుతుంది. సో ప్రతి చాప్టర్ కూడా మళ్ళీ మీరు డిఫికల్ట్గా అర్థం చేసుకుంటూ డిఫికల్ట్గా ప్రిపేర్ అయిపోతూ ఉంటే మీకు టైం సరిపోదు. సో దట్స్ వై ఈజీ వేలో నేర్చుకుంటున్నాం. సో ఈజీ వేలో మీరు కూడా ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోండి, ఎక్కడ డౌట్ ఉన్న అడిగారు అనుకోండి, ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎనీథింగ్ ఎల్స్? షల్ వి క్లోజ్ ఫర్ టుడే? ఎస్, సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సో మ్యాథ్స్ ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోతే విల్ స్టార్ట్ విత్ ద న్యూ కాన్సెప్ట్. దట్స్ ఇట్. థ్యాంక్స్, బాయ్.